సరే ఈసారి శైవ క్షేత్రం ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో ఎస్పెషల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శైవ క్షేత్రంలో చాలా ఎగ్జైట్గా లేకపోతే పరమ పవిత్రంగా భావించే ఈ పాతాళగంగ స్నానాలు కానివ్వండి, లేదా మొన్న ఏర్పాట్లు చేసినటువంటి బ్రహ్మోత్సవాలు లేదా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఈ కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు ఏంటి? ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చారండి. ఇదివరకు సంవత్సరంతో పోలిస్తే కాలినడకన వచ్చినటువంటి స్వాములు చాలా ఎక్కువగా, అంటే లక్షల్లోనే ఉండొచ్చు. అవును, ఆ దీక్షతోటి వచ్చినటువంటి వాళ్ళు ఆరు బయటనే ఏ విధమైనటువంటి వాళ్ళు ఆశించలేదేమండి. లోపలికి ఎంట్రీ అయితే చాలు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి చాలా కిలోమీటర్లు నడిచి లోపలికి వచ్చి చుట్టూరు ఎక్కడైతే అక్కడ వాళ్ళు ఏం ఆశించకుండా బస్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. జనాభా పెరుగుతుంది, సంవత్సరం కూడా పెరుగుతున్నారు. దానికి తోడు ఏర్పాట్లు ప్రసాదం కానివ్వండి, అన్న వితరణ కానివ్వండి, లేదా ఎస్పెషల్లీ అక్కడ షాపుల వల్ల కొంత ఇబ్బంది పడేవాళ్ళు గతంలో అని చెప్పి ఆ షాపులను కూడా వెనక్కి జరిపేసి ఎక్కడికక్కడ వసతి ఏర్పాట్లు కూడా చేశారు. చాలా వైడ్ కూడా అదే గుడి ప్రాంగణం ఎదురుకుండా చాలా వైడ్ చేసి అది భక్తులకి చాలా ఉపయోగకరంగా ఉంది. చాలా ఎక్స్పెషల్లీ గ్రేట్ అది. ఎస్పెషల్లీ ఈ పాతాళగంగ గురించి ఇక్కడ పవిత్ర జలాన్ని చల్లుకుని ఆ అనుభూతిని పొందడం ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా అత్యద్భుతం అండి. పాతాళగంగ అనేటువంటిది చాలా అత్యద్భుతం. ఇక్కడికి అందరూ కూడా ఇక్కడ బట్టలు కుట్లుగా ఇక్కడే విడిచేసి మాలలన్నీ గర్భగుడి ఎదురుగుండా విడిచేసి చాలా అద్భుతంగా వాళ్ళు ఎంతో చాలా సంతోషంగా ఈ కూటమి ప్రభుత్వం అందులో జగన్మోహన్ రెడ్డి గారు గత హయాంలో చూసాం సార్. అంటే కొన్ని విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ, అప్పట్లో ఏదైనా రథాలు తగలబడిపోతే మళ్ళీ ఇంకోటి కొత్తది కొనుక్కోవచ్చులే అని చెప్పి మాజీ మంత్రులు మాట్లాడిన తీరును కూడా చూసాం. అలా కాకుండా మన విశ్వాసాలని, మన భక్తి భావాలని గౌరవిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లకు సంబంధించి? చాలా అద్భుతంగా ఉందండి. ఆ విషయంలో మనకి చాలా కరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది, ఖండించాల్సి వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. గతంతో కన్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. ధర్మో రక్షిత అన్నట్టుగా ధర్మాన్ని కాపాడటం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా అండి, తప్పనిసరిగా. అది కనిపిస్తుందా? కనిపిస్తుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ నుంచి వచ్చారు. పక్కన మా తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రం. సో ఇప్పుడు కొంచెం మార్పు అనుకుంటున్నారా సార్? అక్కడ కూడా ఏపీ గురించి మాట్లాడుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలేదు, వాళ్ళ పరిస్థితి మారింది అనుకుంటున్నారంటారా? తప్పనిసరిగా అండి, అది మనం ఖండించాల్సి వస్తుంది. డెఫినెట్గా మనం చెప్పాల్సి వస్తుంది. మన బాధ్యత కూడా అది. సో ఇప్పుడైతే కొంత బాగుంది పరిరక్షణ కానివ్వండి, లేకపోతే విశేషాలు కానివ్వండి. గతంతో పోలిస్తే కూడా మన ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా తప్పనిసరిగా మనం చెప్పాల్సి వస్తుంది. సరే ఈసారి అంటే పవిత్రమైన క్షేత్రం మనకి అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి అతి చేరువలో ఉన్నటువంటి ఈ శ్రీశైల క్షేత్రానికి ఒకవైపు కుంభమేళా జరుగుతుంది, మరోవైపు ఏమో మొన్నటిదాకా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి, మహాశివరాత్రి పండుగ జరిగింది. ఎలా ఉంది సార్ ఈ పాతాళగంగ, అసలు ఈ స్నానాలు ఇవన్నీ? పవిత్రమైన కృష్ణానది కానీ గోదావరి నది కానీ ఏదైనా సరే నది స్నానం చేస్తే మంచిదన్నమాట. ఆరోగ్యపరంగా కానీ, మన ఫ్యామిలీ పరంగా కానీ, ఏ పరంగా కానీ దేవుని ఆశీస్సులు మనకు ఈ నది స్నానం చేస్తే పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి మేము అందుకోసం ఈరోజు పొద్దున బయలుదేరి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు స్నానం చేసుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్తాం సార్. సో దర్శనాలు కూడా చాలా అద్భుతంగా, అంటే హడావుడు లేకుండా, తోపులాట్లు కానీ ఇట్లాంటివి ఏం లేకుండా చాలా బాగా జరిగింది, చేసామని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మీరు గతంలో కూడా వచ్చి ఉంటారు, అప్పుడు ఉన్న పరిస్థితులు కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత దగ్గర నుంచి కొద్దిగా పరిసరాలు కానీ, ఇప్పుడు వచ్చిన తర్వాత రోడ్లు కానీ, వే ఆఫ్ రూటింగ్ కానీ, బోట్స్ కానీ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా అనుకుంటూ ఉంటుంటారు సార్, ఎందుకంటే కొద్దిగా గత 5 ఏళ్లలో మేము పడ్డ ఇబ్బందులు కానీ, లేకపోతే క్యాపిటల్ పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉందాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు సారథ్యంలో కొద్దిగా పర్వాలేదని? పర్వాలేదు, 100% పర్వాలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 100% చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే బెటర్గా ఉందని ఇప్పుడు మా రిలేటివ్స్ ఉంటారు విజయవాడలో, వాళ్ళు చెప్తారు చాలా బాగుందని చెప్తారు. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ క్షేత్రంలో మీరు ఈ దర్శనం కానివ్వండి, లేకపోతే ఈ నది స్నానం కానివ్వండి, చాలా సంతోషంగా 100% చాలా సంతోషంగా ఉన్నాము. నది స్నానం ఇన్ టైంలో అయిపోయింది, ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి.